కొన్ని ఉదయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. రాత్రంతా నిద్రపోయినా ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మనసు మాత్రం ఇంకా అలసిపోయినట్టే ఉంటుంది. శరీరం మంచం మీద నుంచి లేస్తుంది, కానీ మనసు మాత్రం లేవడానికి సిద్ధంగా ఉండదు. ఫోన్ తీసుకుంటారు, మెసేజ్లు కనిపిస్తాయి, పనులు గుర్తొస్తాయి, చదువు గుర్తొస్తుంది, డబ్బు గురించి ఆలోచనలు వస్తాయి, కుటుంబం గురించి బాధ్యతలు గుర్తొస్తాయి. అంతా కలిసిపోయి ఒక్క ప్రశ్నగా మారుతుంది: ఇవన్నీ నేనింకెంతకాలం మోయాలి? బయటికి చూస్తే మీరు సాధారణంగానే ఉండొచ్చు. పనికి వెళతారు, కాలేజీకి వెళతారు, ఇంట్లో వాళ్లతో మాట్లాడతారు, స్నేహితుల ముందు నవ్వుతారు, నేను బాగానే ఉన్నాను అని కూడా చెబుతారు. కానీ లోపల మాత్రం ఏదో ఒకటి క్రమంగా ఖాళీ చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. చిన్న పని కూడా పెద్ద భారంలా అనిపించవచ్చు. ఒక మెసేజ్కు రిప్లై ఇవ్వాలన్నా బద్ధకంగా అనిపించవచ్చు. ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించకపోవచ్చు. ముందు ఆనందంగా అనిపించిన విషయాలపైన ఆసక్తి తగ్గవచ్చు. ఏం చేయాలో తెలుసు, కానీ చేయడానికి అవసరమైన మానసిక శక్తి మాత్రం దొరకకపోవచ్చు. మీక్కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నా శరీరం కంటే నా మనసే ఎక్కువగా అలసిపోయిందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా ఎందుకు మళ్ళీ అలసిపోయినట్టే అనిపిస్తోంది? ఎవరితోనూ చెప్పలేని ఒక భారాన్ని నేను మోస్తున్నానా? ప్రతిరోజూ బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ లోపల మాత్రం క్రమంగా ఖాళీ అవుతున్నానా? ఒక్కసారి ఆగండి. ఈ అనుభూతిని వెంటనే ఒక మానసిక వ్యాధిగా భావించాల్సిన అవసరం లేదు. మనసు అలసిపోవడమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యే మానవ అనుభవం కావచ్చు. ఒక కఠినమైన పరీక్షల కాలం, ఎక్కువ పని, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల్లో సమస్యలు, నిరంతరం మారుతున్న పరిస్థితులు, సరిగ్గా నిద్రపోకపోవడం, లేదా ఒకేసారి చాలా విషయాలను నిర్వహించాల్సి రావడం, ఇవన్నీ కొంతకాలం మన మానసిక శక్తిని తగ్గించవచ్చు. కాబట్టి కొన్ని రోజులు అలసిపోయినట్టు అనిపించడమంటే మీరు బలహీనులని కాదు. అలాగే మీరు డిప్రెషన్లో ఉన్నారని కూడా దాని ఆధారంగా చెప్పలేం. ఎందుకంటే సాధారణ మానసిక అలసట, దీర్ఘకాలిక ఒత్తిడి, బర్నౌట్, ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్ ఇవన్నీ ఒకటే కాదు. వాటి కారణాలు, లక్షణాలు, తీవ్రత, చికిత్స అవసరం వేరువేరుగా ఉండవచ్చు. ఒక వ్యక్తి కొన్ని రోజులు తీవ్రమైన ఒత్తిడిలో ఉండి అలసిపోవచ్చు. ఒత్తిడి తగ్గిన తర్వాత విశ్రాంతి తీసుకొని మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఒక వ్యక్తిలో శక్తి, ఆసక్తి, నిద్ర, దృష్టి, భావోద్వేగ స్థితి లేదా రోజువారీ పనితీరులో మార్పులు ఎక్కువ కాలం కొనసాగుతూ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో కారణం తెలుసుకోవడానికి అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుని సంప్రదించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనసు అలసిపోయిందని కనిపించే ప్రతి కథకు ఒకే కారణం ఉండదు. అసలు మనసు ఎందుకు ఇంత అలసిపోతుంది? రోజంతా మన మెదడు ఎంత పనిచేస్తుందో మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. ఉదయం లేచినప్పటి నుంచి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. ఏం తినాలి, ఎప్పుడు బయటకు వెళ్ళాలి, ఏ పని ముందుగా చెయ్యాలి, ఎవరికి సమాధానమివ్వాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, డబ్బును ఎలా నిర్వహించాలి, భవిష్యత్తులో ఏం చెయ్యాలి. ఇవన్నీ కాకుండా మన భావోద్వేగాలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే కోపాన్ని నియంత్రించాలి. పని ఒత్తిడి ఉన్నా బాధ్యత పూర్తి చెయ్యాలి. భయం ఉన్నా నిర్ణయం తీసుకోవాలి. బాధగా ఉన్నా కొన్నిసార్లు నవ్వుతూ ఉండాలి. అంటే మనం బయటి ప్రపంచంతో మాత్రమే వ్యవహరించడం లేదు, మనలో జరుగుతున్న దానితో కూడా నిరంతరం వ్యవహరిస్తూనే ఉంటాం. ఇక్కడే కాగ్నిటివ్ లోడ్ అనే భావనను అర్థం చేసుకోవాలి. సులభంగా చెప్పాలంటే ఒకేసారి మన దృష్టి, జ్ఞాపకం, నిర్ణయాలు, సమస్య పరిష్కారం వంటి మానసిక సామర్థ్యాలపై ఎక్కువ డిమాండ్ పడితే మనకు మానసికంగా ఓవర్లోడ్ అయినట్టు అనిపించవచ్చు. ఇది మెదడు ఒక బ్యాటరీలా పూర్తిగా ఖాళీ అయిపోయిందని అర్థం కాదు. అది కేవలం ఒక సులభమైన వివరణ కూడా కాదు. కానీ నిరంతరంగా అనేక డిమాండ్లను ఎదుర్కొంటూ వాటి మధ్య సరైన రికవరీ లేకపోతే మన పనితీరు, దృష్టి, భావోద్వేగ నియంత్రణపై ప్రభావం పడవచ్చు. అందుకే కొన్నిసార్లు మీరు ఇలా అనుకోవచ్చు: నాకు ఏం చెయ్యాలో తెలుసు, కానీ మొదలు పెట్టలేకపోతున్నాను. ఇది ఎప్పుడూ సోమరితనం కాదు. కొన్ని సందర్భాల్లో ఇది ఒత్తిడితోనూ, అలసటతోనూ, నిద్ర సమస్యలతోనూ లేదా ఇతర కారణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఒత్తిడి. కొద్దిసేపు ఉండే ఒత్తిడి ఎప్పుడూ చెడ్డది కాదు. ఒక ముఖ్యమైన పరీక్ష ముందు కొంత టెన్షన్ రావడం మనల్ని సిద్ధం చేయడానికి సహాయపడవచ్చు. ఒక ముఖ్యమైన పని ముందు అప్రమత్తంగా ఉండడం మన పనితీరుకు ఉపయోగపడవచ్చు.
కానీ సమస్య ఏమిటంటే ఒత్తిడి ముగించే అవకాశం లేకుండా మన శరీరం మరియు మనసు నిరంతరం డిమాండ్లని ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు విశ్రాంతి, నిద్ర, భావోద్వేగ నియంత్రణ, దృష్టి, మానసిక స్థితి వంటి విషయాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మీరు ఇలా అనుకోవచ్చు, ఇంకా ఏమీ చెయ్యాలని అనిపించడం లేదు. ఆ మాట విన్న వెంటనే మిమ్మల్ని మీరు నేను చాలా లేజీ అని తిట్టుకోవద్దు. ముందుగా ఒక ప్రశ్న అడగండి, నేను నిజంగా పనిచేయడానికి ఇష్టపడడం లేదా, లేక చాలా కాలంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నానా? ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. మరియు మనసు అలసటలో నిద్రకు చాలా పెద్ద పాత్ర ఉంది. సరిగ్గా నిద్రపోకపోతే కేవలం ఉదయం నిద్రగా ఉండడం మాత్రమే కాదు, దృష్టి, జ్ఞాపకం, భావోద్వేగాలను నియంత్రించడం, నిర్ణయాలు తీసుకోవడం, మూడ్ వంటి విషయాలు ప్రభావితమవుతాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఒత్తిడి నిద్రను దెబ్బతీయవచ్చు. నిద్ర సరిగ్గా లేకపోవడం మరుసటి రోజు ఒత్తిడిని ఎదుర్కోవడం మరింత కష్టంగా అనిపించవచ్చు. అంటే ఒక చక్రం ఏర్పడవచ్చు. ఒత్తిడి నిద్రను ప్రభావితం చేస్తుంది. పేద నిద్ర మళ్లీ మన మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. అందుకే నాకు విశ్రాంతి కావాలి అని అనిపించినప్పుడు కేవలం ఫోన్ చూస్తూ మంచంపై పడుకోవడం ఎప్పుడూ నిజమైన రికవరీ కాదు. ఎందుకంటే శరీరం కదలిక లేకుండా ఉన్నా మనసు మాత్రం రేపటి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. నిన్న జరిగిన సంభాషణను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు. డబ్బు గురించి ఆందోళన పడుతూ ఉండవచ్చు. పూర్తి కాని పనులను లెక్కిస్తూ ఉండవచ్చు. ఫోన్ నోటిఫికేషన్లు చూస్తూ ఉండవచ్చు. ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకుంటూ ఉండవచ్చు. అంటే బయటికి మీరు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపించినా లోపల మాత్రం డిమాండ్లు కొనసాగుతూనే ఉండవచ్చు. ఇదే కారణంగా నిజమైన రికవరీ అంటే కేవలం ఏమీ చేయడం మాత్రమే కాదు, తగిన నిద్ర, శారీరక కదలిక, అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం, అర్థవంతమైన సంబంధాలు, మనకు ఆనందాన్ని ఇచ్చే ఆరోగ్యకరమైన కార్యక్రమాలు మరియు నిరంతరం డిమాండ్ల నుంచి కొంత విరామం. ఇవన్నీ కలిసి మన శ్రేయస్సుకు సహాయపడవచ్చు. అయితే మన ఆధునిక జీవితం మరో సమస్యను తీసుకొచ్చింది. మనకు ఎప్పుడూ ఒక అదృశ్యమైన పోటీ నడుస్తున్నట్టుగా అనిపించవచ్చు. ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా త్వరగా ఎదగాలి, ఇతరుల కంటే వెనుకబడకూడదు, అందరూ ముందుకు వెళుతున్నారు, నేను ఎందుకు కాదు? సోషల్ మీడియాలో ఎవరో ఒక కొత్త కారు కొంటారు, ఎవరో విదేశాలకు వెళతారు, ఎవరో ఉద్యోగం సాధిస్తారు, ఎవరో పెళ్లి చేసుకుంటారు, ఎవరో తమ విజయాన్ని చూపిస్తారు. మనకు కనిపించేది వారి జీవితంలోని ఎంపిక చేసిన కొన్ని క్షణాలు మాత్రమే. కానీ మనం వాటిని మన జీవితంలో పూర్తి వాస్తవంతో పోల్చుకుంటాం. ఇది కొంతమందిలో అసంతృప్తి లేదా ఒత్తిడిని పెంచవచ్చు. అయితే సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ హానికరం అని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. దాని ప్రభావం మనం దాన్ని ఎలా, ఎందుకు, ఎంత ఉపయోగిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ అది నిద్రను తగ్గిస్తుంటే, పనిపై దృష్టిని దెబ్బతీస్తుంటే, నిజమైన సంబంధాల నుంచి మనల్ని దూరం చేస్తుంటే, లేదా నిరంతరం పోలిక, ఆందోళన, సమాచారం కోసం మనల్ని స్క్రీన్కి కట్టిపడేస్తుంటే మన వినియోగాన్ని ఒకసారి పరిశీలించడం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు మనం జీవితంతోనే అలసిపోలేదు, జీవితాన్ని నిరంతరం మోస్తున్న విధానంతో అలసిపోయి ఉండవచ్చు. అయితే ఈ అలసటను ఎలా గుర్తించాలి? ఎప్పుడు విశ్రాంతి సరిపోతుంది? ఎప్పుడు మన జీవనశైలిలో మార్పులు అవసరం? ఎప్పుడు ఇది బర్నౌట్ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉండవచ్చు? మరియు ముఖ్యంగా మన మనసు ఇప్పటికే ఇక నాకు శక్తి లేదు అని చెబుతున్నప్పుడు మళ్లీ నిలబడడానికి మొదటి అడుగు ఏది? ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. ఒక విషయం ముందుగా గుర్తుంచుకోవాలి. మనసు అలసిపోయిందని అనిపించినప్పుడు వెంటనే మీ జీవితాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ముందుగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాకు చాలా అలసటగా ఉంది అనే ఒకే మాట వెనుక చాలా కారణాలుండవచ్చు. కొన్నిసార్లు అది కొన్ని రోజుల ఒత్తిడి, కొన్నిసార్లు నిద్ర సరిగా లేకపోవడం, కొన్నిసార్లు నిరంతర బాధ్యతలు, కొన్నిసార్లు పని లేదా చదువు ఒత్తిడి, మరికొన్ని సందర్భాల్లో సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు లేదా జీవితంలో జరిగిన పెద్ద మార్పులు. ఇంకొన్ని సందర్భాల్లో ఆందోళన లేదా డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా అలసట, దృష్టి తగ్గడం, ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలతో కనిపించవచ్చు. కానీ వాటిని మనమే నిర్ధారించుకోవడం సరైంది కాదు. ముఖ్యమైనది ఈ మార్పులు ఎంతకాలంగా ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి, మీ రోజువారీ జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి నుంచే అసలు విషయం మొదలవుతుంది. మనసు అలసిపోయినప్పుడు చాలామంది చేసే మొదటి తప్పు తమ మీదే కోపం తెచ్చుకోవడం. నేను ఎందుకిలా ఉన్నాను, ఇతరులన్నీ చేస్తున్నారు,
నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనింకా కష్టపడాలి, నాకు రెస్ట్ తీసుకునే హక్కు లేదు. కాని నిరంతరం మీమీద ఒత్తిడి పెంచడం ఇప్పటికే ఉన్న భారాన్ని మరింత పెంచవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు. కొన్నిసార్లు విశ్రాంతి బాధ్యతలను మళ్లీ ఎదుర్కొనే సామర్థ్యాన్ని కాపాడుకోవడంలో ఒక భాగం. ఒక విద్యార్థిని ఊహించండి. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. రోజంతా చదవాలి, మార్కులు రావాలి, తల్లిదండ్రుల అంచనాలున్నాయి, భవిష్యత్తు గురించి భయం ఉంది. అతను పుస్తకం ముందు కూర్చుంటాడు, కాని 10 నిమిషాల తర్వాత కూడా ఒక పేజీ సరిగా చదవలేకపోతాడు. అప్పుడతను తన్ను తాను నేను పనికిరాని వాడిని అని అనుకోవచ్చు. కాని అసలు సమస్య అతని తెలివితేటలు కాకపోవచ్చు. అతను చాలా కాలంగా ఒత్తిడిలో ఉండవచ్చు, నిద్ర సరిగా లేకపోవచ్చు, మెదడుకు నిరంతరం పనులుండవచ్చు. అందుకే మొదటి అడుగు మరింత ఒత్తిడి పెట్టడం కాకపోవచ్చు, ముందుగా రికవరీకి స్థలం ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా ఒక ఉద్యోగిని ఊహించండి. ఆఫీసు సమయం ముగిసింది, కాని అతని మనస్సులో పని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపటి మీటింగ్, పెండింగ్ పని, బాస్ పంపిన మెసేజ్, పూర్తి చేయాల్సిన టార్గెట్. ఫోన్ పక్కన పెట్టినా ఆలోచనలు ఆగవు. ఇది శరీరానికి విశ్రాంతి ఇచ్చినా మానసికంగా డిమాండ్లు కొనసాగుతున్న పరిస్థితి కావచ్చు. అందుకే మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. నా పని ఎప్పుడు ముగుస్తుంది అనే కంటే నా మెదడుకు పని నుంచి ఎప్పుడు విరామం దొరుకుతుంది అని. ఇక్కడ చిన్న హద్దులు ఉపయోగపడవచ్చు. పని పూర్తయిన తర్వాత కొంతసేపు నోటిఫికేషన్లకు దూరంగా ఉండడం, అనవసరంగా ప్రతి మెసేజ్కు వెంటనే స్పందించకపోవడం, పూర్తి చేయాల్సిన పనులను కాగితంపై రాసి ఏది ఇప్పుడే చేయాలి, ఏది తర్వాత చేయవచ్చు అని వేరు చేయడం. ఇవి జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించవు, కాని ఒకేసారి తలలో తిరిగే ఆలోచనల సంఖ్యను నిర్వహించుకోవడంలో సహాయపడవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, పెద్ద సమస్యలను చిన్న పనులుగా విభజించడం. నా జీవితాన్ని మొత్తం సరిచేయాలి అనే ఆలోచన చాలా భారంగా ఉంటుంది. కాని ఇప్పుడు ఈ ఒక్క పని మాత్రమే చేస్తాను అని చెప్పడం కొంత సులభంగా అనిపించవచ్చు. ఒక ఈమెయిల్ పంపడం, ఒక పేజీ చదవడం, 10 నిమిషాలు నడవడం, గదిని కొంచెం సర్దడం, రేపటి 3 పనులు రాసుకోవడం. చిన్న చర్యలు చిన్నవే, వాటిని జీవితాన్ని మార్చే అద్భుతమైన పరిష్కారాలుగా చూడాల్సిన అవసరం లేదు. కాని మనకు చేయగలిగిన ఒక పని ఉంది అనే భావన పూర్తిగా మునిగిపోయినట్లుగా అనిపించే సమయంలో ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నిద్ర గురించి. మనస్సు అలసిపోయినప్పుడు చాలామంది ఫోన్ చూస్తూ రాత్రి ఆలస్యంగా మేల్కుంటారు. కొంచెం రిలాక్స్ అవుదామని వీడియోలు చూస్తారు. ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో, ఒక షాట్ తర్వాత ఇంకో షాట్. సమయం గరుస్తుంది, నిద్ర ఆలస్యం అవుతుంది. మరుసటి రోజు అలసట పెరుగుతుంది, మళ్లీ రాత్రి అదే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జరగదు. కాని మీ స్క్రీన్ వినియోగం మీ నిద్రను లేదా రోజువారీ పనితీరును ప్రభావితం చేస్తుందైతే దాన్ని గమనించడం విలువైన విషయం. నిద్రను తర్వాత చూసుకుందాం అనే విషయం కాకుండా రోజువారీ ఆరోగ్యంలో భాగంగా చూడాలి. మీ వయస్సు, శారీరక పరిస్థితి, జీవనశైలి ఆధారంగా మీకు అవసరమైన నిద్ర మారవచ్చు. కాబట్టి అందరికీ ఒకే సంఖ్యను బలవంతంగా వర్తింపజేయడం కంటే మీ నిద్ర సరిపోతోందా, ఉదయం ఎలా అనిపిస్తోంది, పగటిపూట మీ పనితీరు ఎలా ఉంది అనే విషయాలను గమనించడం ముఖ్యం. ఇక శారీరక కదలిక. మనసు అలసిపోయినప్పుడు వ్యాయామం చేయాలనే ఆలోచనే కొంతమందికి భారంగా అనిపించవచ్చు. కాని సాధారణ శారీరక కార్యకలాపాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే వెంటనే కఠినమైన వ్యాయామ కార్యక్రమం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. కొంత నడక, రోజులో కాస్త ఎక్కువ కదలడం, మీకు సాధ్యమైన శారీరక కార్యకలాపాన్ని క్రమంగా పెంచడం చిన్నదైనా సరే ప్రారంభం కావచ్చు. మరో విషయం, నిజమైన విరామం. మీరు 10 నిమిషాలు ఖాళీగా కూర్చుని అదే సమయంలో ఫోన్లో నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, వార్తలు అన్నీ చూస్తుంటే మీ దృష్టి మాత్రం నిరంతరం మారుతూనే ఉంటుంది. అందుకే రోజులో కొంతసేపు నిరంతర సమాచార ప్రవాహం నుంచి దూరంగా ఉండడం కొంతమందికి ఉపయోగపడవచ్చు. ఫోన్ను పూర్తిగా వదిలేయాలని చెప్పడం కాదు, ప్రతి స్క్రీన్ వినియోగం చెడ్డదని కూడా కాదు. కేవలం ఒక ప్రశ్న, ఈ స్క్రీన్ నన్ను నిజంగా విశ్రాంతి తీసుకునేలా చేస్తుందా, లేక నా దృష్టిని ఇంకో పనిలోకి మారుస్తోందా అని. మరియు మనస్సు అలసిపోయినప్పుడు నాకు ఎవ్వరూ అవసరం లేదు అని అనిపించవచ్చు. కాని ప్రతి ఒక్కరినీ దూరం చేసుకోవడం ఎప్పుడూ సహాయపడకపోవచ్చు. మనకు అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక నమ్మకమైన వ్యక్తి చాలాసార్లు సరిపోవచ్చు. స్నేహితుడు కావచ్చు, కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా మన మాటను తీర్పు లేకుండా వినగల వ్యక్తి కావచ్చు. ప్రతి సమస్యకు సలహా అవసరం లేదు. కొన్నిసార్లు మనకు పరిష్కారం చెప్పే వ్యక్తి కంటే మన మాట పూర్తిగా వినే వ్యక్తి అవసరం.
అయితే కొన్ని సందర్భాల్లో మనం స్వయంగా ప్రయత్నించినా పరిస్థితి మారకపోవచ్చు. మీరు చాలా కాలంగా నిరంతరంగా అలసిపోయి ఉంటే, మీకు ఏ పనిపైనా ఆసక్తి లేకపోతే, మీ నిద్ర, ఆహారం లేదా రోజువారీ జీవితం గణనీయంగా మారితే, పని, చదువు, సంబంధాలు లేదా స్వీయ సంరక్షణ ప్రభావితమైతే, లేదా నిరాశ, ఆందోళన, నిస్సహాయత చాలా తీవ్రంగా ఉంటే, అప్పుడు నేనే సర్దుకుంటాను అని మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుణ్ణి సంప్రదించడం ఒక సరైన అడుగు. సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వంటి నిపుణులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైతే తగిన చికిత్స లేదా మద్దతు అందించగలరు. ఇది బలహీనత కాదు. శరీరానికి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ను కలుస్తాం. అలాగే మన మానసిక ఆరోగ్యం గురించి కూడా నిపుణుణ్ణి సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, మైండ్ఫుల్నెస్, శ్వాసాభ్యాసాలు, జర్నలింగ్ వంటి కొన్ని పద్ధతులు కొంతమందికి ఒత్తిడిని నిర్వహించడంలో లేదా తమ ఆలోచనలు, భావాలను గమనించడంలో సహాయపడవచ్చు. కానీ ఇవి మానసిక రుగ్మతలకు అద్భుతమైన చికిత్సలు కావు. తీవ్రమైన సమస్య ఉన్నప్పుడు ప్రొఫెషనల్ సహాయానికి ఇవి ప్రత్యామ్నాయం కావు. అదేవిధంగా రోజూ ఉదయం 5 నిమిషాలు ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది అనే హామీలను నమ్మాల్సిన అవసరం లేదు. మానసిక ఆరోగ్యంలో పురోగతి చాలా సందర్భాల్లో నెమ్మదిగా ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటాయి, మరికొన్ని రోజులు మళ్లీ కష్టంగా అనిపిస్తాయి. అది విఫలమయ్యారని అర్థం కాదు. ఎందుకంటే రికవరీ ఎప్పుడూ ఒకే దిశలో సూటిగా వెళ్లదు. మన జీవితంలో కొన్ని సమస్యలు మనం కోరుకున్నంత త్వరగా పరిష్కారం కావు. కొన్ని బాధ్యతలు అలాగే ఉంటాయి. కొన్ని సంబంధాలు కష్టంగానే ఉండవచ్చు. కొన్ని పరిస్థితులు మన నియంత్రణలో ఉండకపోవచ్చు. అందుకే అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి అని అనుకోవడం కూడా వాస్తవికం కాదు. మన చేతుల్లో ఉన్న భాగాన్ని మాత్రం నెమ్మదిగా మెరుగుపరుచుకోవచ్చు. నిద్ర, శారీరక కదలిక, రోజువారీ క్రమం, హద్దులు, మద్దతు, ఆలోచనలను గుర్తించడం, అవసరమైనప్పుడు సహాయం అడగడం. ఇవి చిన్న విషయాల్లా కనిపించవచ్చు, కానీ మన రోజువారీ జీవితం కూడా చిన్న అలవాట్లతోనే నిర్మించబడుతుంది. ఇప్పుడు మీ గురించి ఒకసారి ఆలోచించండి. మీ మనస్సును ఎక్కువగా అలసిపోవడానికి కారణమేమిటి? పనా, చదువా, డబ్బా, కుటుంబ బాధ్యతల, సంబంధమా, భవిష్యత్తు గురించి నిరంతర ఆలోచన, లేక బయటికి కనిపించని మరో విషయం? మీరు నిజంగా పని వల్ల అలసిపోయారా, లేక ఆ పని గురించి రోజంతా ఆలోచించడం వల్లనా? మీ నిద్ర మీకు విశ్రాంతి ఇస్తోందా, లేక మంచంలో ఉన్న మీ మనస్సు మాత్రం ఇంకా పరుగెడుతోందా? మీరు మీ జీవితాన్ని నడుపుతున్నారా, లేక మీ బాధ్యతలే మిమ్మల్ని నడుపుతున్నాయా? మరియు ఒక ప్రశ్న మరింత లోతైనది, మీరు అందర్నీ చూసుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పటినుంచి పట్టించుకోవడం మానేశారు? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనస్సును అర్థం చేసుకోవడానికి ముందుగా దాని మాట వినాలి. మరియు మీకు చాలా కాలంగా ఇక నాకు శక్తి లేదు అనే భావన ఉంటే దాన్ని బలహీనతగా చూడకండి. అది మీ జీవితాన్ని పరిశీలించాల్సిన ఒక కారణం కావచ్చు. మరియు ఇక్కడి నుంచి ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. మీ జీవితమంతా ఒకే రోజులో సరిచేయాలని ప్రయత్నించడం కాదు. మొదట మీకు నిజంగా ఏం అలసట కలిగిస్తోందో గుర్తించడం, తరువాత దానిలో ఒక చిన్న భాగాన్ని మార్చడం. అది ఎలా చేయాలి? మరియు మీ మనస్సు పూర్తిగా విరిగిపోయినట్లుగా అనిపించిన రోజుల్లో ఏ చిన్న అడుగు నిజంగా సాధ్యమవుతుంది? అదే విషయాన్ని మనం చాలా సరళంగా, వాస్తవికంగా చూద్దాం. మళ్లీ నిలబడటమంటే ఒక్కరోజులో పూర్తిగా మారిపోవడం కాదు. కొన్నిసార్లు అది చాలా చిన్న అడుగుతో మొదలవుతుంది. మీరు ఎన్నో రోజులుగా అలసిపోయి ఉంటే ఈరోజే మీ జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక విషయం గుర్తించండి. నన్ను ఎక్కువగా అలసిపోతున్నది ఏమిటి? పని అయితే పని నుంచి నిజంగా విరామం దొరుకుతోందా అని చూడండి. చదువైతే మీరు చదువుతున్న సమయం కంటే చదువు గురించి ఆందోళన పడుతున్న సమయం ఎక్కువగా ఉందా అని గమనించండి. సంబంధమైతే మీ భావాలను నమ్మకమైన వ్యక్తితో పంచుకోగలుగుతున్నారా అని ఆలోచించండి. డబ్బు లేదా కుటుంబ పరిస్థితులైతే మీ నియంత్రణలో ఉన్న విషయాలు, మీ నియంత్రణలో లేని విషయాలను వేరు చేయడానికి ప్రయత్నించండి. అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సమస్యను ఎంచుకోండి. ఒక చిన్న అడుగు వేయండి. అంతే. ఈరోజు రాత్రి కొంచెం ముందుగా నిద్రపోవడం కావచ్చు, రేపు కొంత నడవడం కావచ్చు, కొంతసేపు ఫోన్ పక్కన పెట్టడం కావచ్చు, ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న ఒక చిన్న పనిని పూర్తి చేయడం కావచ్చు, లేదా నమ్మకమైన ఒక వ్యక్తికి నిజంగా ఎలా ఉన్నారో చెప్పడం కావచ్చు. నేను కొంచెం కష్టంగా ఫీలవుతున్నాను అని ఒక్క వాక్యం కూడా ఒక ప్రారంభం కావచ్చు. మరియు
మీకు ప్రతిరోజూ అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి మెసేజ్కు వెంటనే సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి సమస్యను మీరు పరిష్కరించాల్సిన అవసరం లేదు. ప్రతి అభ్యర్థనకు అవును అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని హద్దులు పెట్టుకోవడం స్వార్థం కాదు, మీ సామర్థ్యాన్ని గుర్తించడం. అదే సమయంలో మీకు అవసరమైనప్పుడు ఇతరుల సహాయం స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనిషి ఒంటరిగా ప్రతిదీ మోయడానికి రూపొందించబడలేదు. మన సంబంధాలు మన మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ బాధను మరొకరు పూర్తిగా పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్లది కాదు. అలాగే మీ బాధను మీరే పూర్తిగా ఒంటరిగా మోయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే సరైన వ్యక్తిని ఎంచుకొని మాట్లాడండి. మీ మాట వినే వ్యక్తి, మీ భావాలను తక్కువ చెయ్యని వ్యక్తి, అవసరమైతే నిపుణుడి దగ్గరకు వెళ్లమని ప్రోత్సహించే వ్యక్తి. ఇక మీకు మానసిక అలసటతో పాటు దీర్ఘకాలిక నిరాశ, తీవ్రమైన ఆందోళన, ఆసక్తి కోల్పోవడం, నిద్రలో గణనీయమైన మార్పులు, రోజువారీ పనులు చెయ్యలేకపోవడం వంటి సమస్యలు ఉంటే దాన్ని కేవలం నేను బలహీనుడిని అని అర్థం చేసుకోవద్దు. అర్హత కలిగిన మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేదా తగిన ఆరోగ్య నిపుణుడు మీ లక్షణాల వెనక కారణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడగలరు. మరియు మీకు జీవితం మీద పూర్తిగా ఆశ లేకపోవడం లేదా మీకు మీరే హాని చేసుకోవాలనే ఆలోచనలు వస్తే దాన్ని ఒంటరిగా మోసుకోవద్దు. వెంటనే నమ్మకమైన వ్యక్తికి చెప్పండి మరియు మీ ప్రాంతంలోని అత్యవసర లేదా మానసిక ఆరోగ్య సహాయాన్ని పొందండి. అలాంటి పరిస్థితిలో నేనే భరిస్తాను అనేది పరిష్కారం కాదు, సహాయం తీసుకోవడం అవసరం. ఇప్పుడొకసారి మనసును వెనక్కి తీసుకెళ్ళండి. మీరు గత కొన్ని నెలల్లో ఎంత విషయాలను మోసారో ఆలోచించండి. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు, ఎన్ని విషయాల్లో మీ భావాలను పక్కన పెట్టారు, ఎన్నిసార్లు అలసిపోయినా ఇంకొంచెం భరించాలి అని మీకు మీరే చెప్పుకున్నారు. బహుశా మీకిప్పుడొక విషయం అర్థం కావచ్చు, మీరు ప్రతిరోజూ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు మీరు వేగంగా ముందుకెళ్తారు, కొన్ని రోజులు నెమ్మదిస్తారు. కొన్ని రోజులు మీకు పని చేయడానికి శక్తి ఉంటుంది, కొన్ని రోజులు కేవలం విశ్రాంతి తీసుకోవడమే అవసరం కావచ్చు. ఇది వైఫల్యం కాదు. మనిషి శక్తి ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండదు, అలాగే మానసిక ఆరోగ్యం కూడా ఒకే స్థాయిలో ఉండదు. ముఖ్యమైంది మార్పులను గమనించడం, మీపై దయ చూపడం, అవసరమైన చోట సహాయం తీసుకోవడం, మరియు మీకు సాధ్యమైన చిన్న అడుగును కొనసాగించడం. మన మెదడు, మన ప్రవర్తన జీవితాంతం పూర్తిగా స్థిరంగా ఉండవు. కొత్త అలవాట్లు నేర్చుకోవచ్చు, ఒత్తిడిని నిర్వహించే విధానాలు అభివృద్ధి చేసుకోవచ్చు, నిద్ర మెరుగుపడవచ్చు, శారీరక కార్యకలాపం క్రమంగా జీవితంలో భాగమవ్వవచ్చు, సంబంధాలు బలపడవచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సరైన చికిత్సా మద్దతు కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇవన్నీ ఒక్కరోజులో జరగాల్సిన అవసరం లేదు. రికవరీ ఎప్పుడూ సూటిగా ఉండదు. ఒక మంచి వారం తర్వాత ఒక కష్టమైన రోజు రావచ్చు. అది మీరు మళ్లీ మొదటి స్థితికి వెళ్ళిపోయారని అర్థం కాదు. ఒక చెడ్డ రోజు మొత్తం ప్రయాణాన్ని నిర్వహించదు. అందుకే ఈరోజు మీకొక చిన్న పని మాత్రమే ఇవ్వండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పని కాదు, మీ మనసుకు కొంచెం సహాయం చేసే పని. ఈ రాత్రి మీ నిద్రను కొంచెం మెరుగుపరచండి. రేపు కొంత నడవండి. కొంతసేపు అనవసరమైన నోటిఫికేషన్ల నుంచి దూరంగా ఉండండి. మీ తలలో తిరుగుతున్న ఆలోచనలను రాసుకోండి. ఏది మీ నియంత్రణలో ఉందో, ఏది లేదో వేరు చేయడానికి ప్రయత్నించండి. ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. మరియు మీకు చాలా కాలంగా కష్టంగా ఉంటే సహాయం తీసుకోవడాన్ని వాయిదా వేయకండి. మీరు ఈరోజు చెయ్యాల్సింది మొత్తం జీవితాన్ని సరిచేయడం కాదు, ఈరోజు మీ మనసుకు ఒక చిన్న సహాయం చేయడం అంతే. మరియు ఒక ప్రశ్నను మీతో తీసుకెళ్ళండి. నేను ఎందుకింత బలహీనంగా ఉన్నాను అని కాకుండా, నేను ఇంతకాలం ఏం మోస్తూ వచ్చాను అని అడగండి. ఆ రెండు ప్రశ్నలు ఒకేలా కనిపించినా వాటి మధ్య చాలా తేడా ఉంది. మొదటి ప్రశ్న మిమ్మల్ని మీరే నిందించుకోవచ్చు, రెండవ ప్రశ్న మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టవచ్చు. బహుశా మీకు జీవితం మీద విసుగుండవచ్చు, బహుశా మీరు మీ కలలను వదులుకోవాలనుకోవచ్చు, బహుశా మీరు చాలా కాలంగా విశ్రాంతి లేకుండా చాలా విషయాలను ఒకేసారి మోస్తూ ఉండవచ్చు. అది అందరికీ వర్తించే నిజం కాదు, కానీ మీకలా అనిపిస్తే దాన్ని గమనించండి. మీకు కావాల్సింది మరింత ఒత్తిడి కాపోవచ్చు. బహుశా మీకు రికవరీ కావాలి, హద్దులు కావాలి, మద్దతు కావాలి,
మంచి నిద్ర కావాలి లేదా ఒక నిపుణుడి సహాయం కావాలి. మరి మీరు మనసు ఎలా పనిచేస్తుందో, మన ప్రవర్తన వెనకగల కారణాలను నిజమైన శాస్త్రీయ ఆధారాలతో తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన గురించి తెలుసుకోవడం అంటే కేవలం ఆసక్తి కోసం ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కాదు. కొన్నిసార్లు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా అది అవసరం. చివరకు, ఈరోజు మీరు చాలా అలసిపోయి ఉంటే మీ జీవితమంతా ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. అదే సమయంలో రేపటికి అన్నీ అద్భుతంగా మారిపోతాయని కూడా నేను చెప్పను. జీవితంలో కొన్ని సమస్యలు నిజంగా కఠినమైనవి. కొన్ని పరిస్థితులకు సమయం పడుతుంది. కొన్ని గాయాలకు మద్దతు అవసరం. కొన్ని సమస్యలకు నిపుణుని సహాయం అవసరం. కానీ ఒక విషయం మాత్రం నిజం: మీరు అన్నింటినీ ఒకేసారి పరిష్కరించాల్సిన అవసరం లేదు. ఒక మంచి రాత్రి నిద్రతో మొదలుపెట్టవచ్చు. ఒక చిన్న నడకతో మొదలుపెట్టవచ్చు. ఒక నిజమైన సంభాషణతో మొదలుపెట్టవచ్చు. ఒక నాకు సహాయం కావాలి అనే మాటతో మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా మీ మనసు పంపుతున్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండడంతో మొదలుపెట్టవచ్చు. మళ్లీ నిలబడటమంటే ఒక్క రోజులో పూర్తిగా మారిపోవడం కాదు. పడిపోయిన తర్వాత కూడా నెమ్మదిగా మరో అడుగు వేయగలగడం. ఈరోజు ఒక అడుగు, రేపు మరో అడుగు. కొన్ని రోజులు నెమ్మదిగా, కొన్ని రోజులు వేగంగా, కానీ మీకు సాధ్యమైనంతవరకు ముందుకు. అదే నిజమైన ముందడుగు. మరియు గుర్తుంచుకోండి, విశ్రాంతి తీసుకోవడం వైఫల్యం కాదు. సహాయం అడగడం బలహీనత కాదు. నెమ్మదిగా ముందుకు వెళ్లడం వెనకబడిపోవడం కాదు. మీరు అలసిపోయి ఉండవచ్చు, కానీ ఆ అలసట మీ మొత్తం వ్యక్తిత్వం కాదు. మీ ఈరోజు పరిస్థితి మీ మొత్తం భవిష్యత్తు కాదు. ఈరోజు మీరు చెయ్యాల్సింది ఒక్కటే: మీ మనస్సును శత్రువులా చూడకుండా అది ఏమి చెబుతోందో ఒకసారి నిశ్శబ్దంగా వినండి. బహుశా అక్కడి నుంచే మళ్లీ నిలబడే మొదటి అడుగు మొదలవుతుంది.